నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు గుంటూరు జిల్లా పొన్నేకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకలు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్న లెజినోవా తమ కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం అరకు జిల్లా అరకు లోయలో దారుణ హత్య పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు ఘటనా స్థలాన్ని పరిశీలించిన పాడేరు డీఎస్పీ అంబేద్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా పొన్నేకల్లులో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలపై ధ్వజమెత్తారు. గోశాలలో గోవులు చనిపోయాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఒకసారి తాను కూడా మోసపోయానని, గొడ్డలిపోటును గుండెపోటుగా నమ్మి ఆ రోజు మోసపోయాను అని అన్నారు. తాను గనక అనలైజ్ చేసి కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆ రోజే దోషులను అరెస్ట్ చేసుంటే ఏమై ఉండేదో అంటూ వ్యాఖ్యానించారు. ఆ ఒక్క చిన్న తప్పుకు రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది అని, అందుకే అవతల వారు చేసే కుట్రలను ప్రజా చైతన్యం ద్వారా జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది అన్నారు. లేకపోతే మళ్లీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చంద్రబాబు వివరించారు. ఆర్థిక సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధ్యమైంది. అదే సమయంలో 94-95లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. నేను ఆ రోజు మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కట్టాను. అదే మరి టెలిఫోన్స్ అందరికీ రావాలని ఒక రిఫార్మ్ కింద అంత మునుపు అందుబాటులో లేని సెల్ ఫోన్లు అందుబాటులో తేవడానికి పాలసీ తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్లు ఉండడమే కాదు, టెక్నాలజీలో ప్రపంచంలోనే మన వాళ్ళు నెంబర్ 1గా తయారయ్యి ఇప్పుడు ఇద్దరు ఎవరైతే చెప్పారు, ఈ విధంగా ఏ దేశానికి పోయినా ఆ దేశంలో ఎక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు ఎవరంటే దానికి చిరునామాగా భారతీయులు, ఇండియన్స్. అందులో అగ్రస్థానంలో నా తెలుగు జాతి ఉండడం నాకు గర్వ కారణం అని చెప్పి నేను మీకు మరొకసారి తెలియజేస్తున్నా. నేను అందుకే ఒక విజన్ తయారు చేశాను. 2047 స్వర్ణాంధ్రప్రదేశ్లో ప్రపంచంలోనే ఏ దేశానికి పోయినా ఎక్కువ ఆదాయం సంపాదించే జాతి, ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండే జాతి ఏదంటే దానికి చిరునామాగా తెలుగువారు ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు చరిత్రలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అర్ధాంగి అన్న లెజినోవా తిరుమల స్వామి వారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తమ కుమారుడు మార్క్ శంకర్ పవనోపిచ్ ఇటీవల సింగపూర్లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడడంతో ఆమె స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తమ కుమారుడు కోలుకోవడంతో తిరుమలలో మార్క్ శంకర్ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి 17 లక్షలు వితరణ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం గన్నెల పంచాయతీ డప్పుగూడ గ్రామంలో గడబంటు భీమన్న అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. హత్యకు పాల్పడిన చిట్టిపూరి పొల్లు అనే వ్యక్తి కత్తితో అరకులోయ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. పాడేరు డీఎస్పీ షేక్ షహబాద్ అహ్మద్, అరకులోయ ఎస్ఐ గ్రామానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక కారణాలతో హత్య జరిగినట్లు డీఎస్పీ విలేకరులకు వివరించారు. 9 గంటల సుమారు ఆ ప్రాంతంలో అరకు మండలం గిన్నెల పంచాయతీ డప్పుగూడ విలేజ్ లో ఒక మర్డర్ కేసు రిపోర్ట్ అయిందండి. సో ఇందులో డిసీజ్డ్ పేరు భీమన్న అండి, అక్యూజ్డ్ పేరు పొల్లి. సో వీళ్ళ మధ్యలో కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చి ఇద్దరు కూడా గొడవపడి ఈ వాళ్ళ మార్నింగ్ మర్డర్ రిపోర్ట్ అయింది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నాం. తొందరలోనే అక్యూజ్ని అందరినీ అరెస్ట్ చేసి ముందు హాజరుపడతాం. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, దీనికి అంతా ఐక్యం కావాలి అని మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పిలుపునిచ్చారు.
విశాఖ జిల్లా పాతగాజువాక లంక మైదానంలో ఆదివారం రాత్రి హిందూ ధర్మ పరివార ఆధ్వర్యంలో మేలుకో హిందూ మేలుకో నినాదంతో హిందూ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు హిందూ ధర్మం వైపు చూస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ మానవీయ విలువలు పతనం కాకుండా ధర్మం వైపు నడిపించేది హిందూయిజమేనన్నారు. కార్యక్రమంలో భాజపా కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగారావు, రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు వాల త్రిపురేంద్ర సరస్వతి, స్వామీజీ యోగరాజ్, రామదాసు, గురూజీ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మేము హిందువులము, మాకు దేశంలో సమాన హక్కుల కోసం పోరాడుతున్నాం. ఇది హిందూ, నిజం చెప్పాలంటే ఇది హిందూ దేశం. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టమైనా ఇది హిందూ దేశమే. హిందువులు ప్రాధాన్యతగా ఉండే పెద్ద మెజారిటీతో ఉండే దేశం అది. నేను రాజ్యాంగం పట్ల మాట్లాడటం లేదు. ఎక్కువ హిందువులు ఉంటే హిందూ అది దేశమే. కానీ మనం ఒక లౌకిక దేశంగా ఒక సెక్యులర్ వ్యవస్థని నమ్మాం కాబట్టి రాజ్యాంగపరమైన హక్కులు అందరికీ సమానంగా ఉండాలని చెప్పి అది మనం హిందువులు మెజారిటీగా ఉన్నాము కాబట్టి ఇది సాధ్యమైంది. ఈ దేశంలో అన్యమతస్థులు 80% పైగా ఉండుంటే ఇది లౌకిక దేశం లేదు, ఇంకోటి లేదు. ఇది హిందువులు దుర్భరంగా ఇంకా దుర్భరంగా బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. దశాబ్దాల పాటు చూస్తే మీరు పండిట్ నెహ్రూ ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి మరి మహమ్మద్ ఘోరీ అనేక సార్లు దండయాత్రలు చేసి మరి గుజరాత్ లోని దేవాలయాన్ని ధ్వంసం చేస్తే మరి అక్కడ కూడా దేవాలయ పునర్నిర్మాణం చేస్తారు. ఒడిశా రాష్ట్రం పూరి జగన్నాథ్ ఆలయంలో ఆదివారం ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. ఆలయ శిఖరంపై ఎగురవేసే జగన్నాథుడి పవిత్ర జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లింది. జెండాను తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఇది చూసిన భక్తులు ఆశ్చర్యంతో పాటు విస్మయం వ్యక్తం చేశారు. కొంతమంది భక్తులు ఈ ఘటనను తన సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది. జగన్నాథుడి దర్శనం కోసం పూరి వచ్చే భక్తులు తొలుత ఈ పతిత పావన జెండాను నమస్కరించుకుంటారు. ఆపై ఆలయంలోకి వెళ్లి జగన్నాథుడిని దర్శనం చేసుకుంటారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజు మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు. తమ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలి అని జనసేన నాయకులకు విజయనగరం జిల్లా చీపురుపల్లి వైసీపీ నాయకులు సూచించారు. జనసేన నాయకుడు విసినిగిరి శ్రీనివాసరావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి అని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కోసిరెడ్డి రమణ, గవిడి సురేష్, తలచిట్ల రాము, బూరడ మహేష్, మీసాల సీతారాం, కంచుపల్లి అశోక్, నాగ చైతన్య, వెంకీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తప్పుడు పనులు చేసే మీరు తమ నాయకులపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేదే లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ప్రతినిధి కోసిరెడ్డి రమణ, స్కూల్ చైర్మన్ గబడి సురేష్ పాల్గొన్నారు. ఈరోజు తప్పుగా మాట్లాడే సుమారు అగ్రహంలోనే ఒక కుమ్మలపాటి సీఏ గారి ల్యాండ్ ఇది 87 సెంట్లు ఈ జెండాలతోనే జనసేన మీ నాయకుడిని దౌర్జన్యం చేసి ఆ సీఏ గారిని మోసం చేసిన వ్యక్తి ఈ వ్యక్తి ఈరోజు కూడా పదవిని చూపిస్తున్నాం. మీరు అన్నాడే కాదు, ఇది ఏదో కుక్క పేరుతున్నాడు కానీ సైట్ ఎక్కడెక్కడ చేశారు మీకు చూపిస్తాం. మా ఇంట్లో రాండి మీడియా ప్రజలందరూ కూడా అది ఏదో కుక్క పేలింది మీ మీడియా దగ్గర అయిపోయానికి ఇది పేలుతున్నారు కానీ ఈ తప్పుడు సమాచారం అంటుందో ఈయన కొడుకు ఒక రోజుకి వ్యభిచారం చేయించిన కింద జనసేన ఆఫీసు మీద వ్యభిచారం ఏది లాడ్జి ఇలాంటి వ్యక్తి దొంగనా కొడుకు వీళ్ళు 2 అమ్మాయిలకి కడుపు చేసిన వ్యక్తి ఇదే పెద్ద మనుషులు చట్టం చేశారు. సుమారు ఒక అమ్మాయికి 5 లక్షలు అంటే వాళ్ళ పేరు చెప్పకూడదు. అలాంటి వ్యక్తి ఈ బోకర్నా కొడుకు పెద్దలు తిట్టిన వ్యక్తి కాదు. ఇదే మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా పక్కన ఇది అల్లూరు జిల్లా అరకులోయ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పేదలకు అన్న సమారాధన నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి అని కోరారు.
అరకులోయ మాల మహానాడు అధ్యక్షులు లాయర్ రత్నరాజు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఈరోజు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా పాలై ఈరోజు పరిపాలన సాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి అంత మహోన్నతమైనటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలైనటువంటి బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలు కొనసాగించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈరోజు బడుగు బలహీన వర్గాలు అనేటటువంటి ప్రజలకి ఆయన అందించినటువంటి సేవలే ఈరోజు మరి మేమంతా అనుభవిస్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా అనుభవించాలనుకున్నప్పుడు మరి ఆయన ఆశయాలు సాధనకి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కానీ ఈరోజు మరి ఆయన యొక్క ఆశయాల వల్ల దేశం ఇంత సుభిక్షంగా బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ అలవరుచుకుని భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పిఠాపురం పట్టణ అంబేద్కర్ సెంటర్లోను, తాటిపర్తి గ్రామంలోను, నవకండ్రవాడ గ్రామంలోను, గొల్లప్రోలు నగర పంచాయతీలోనూ ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. జయంతి సందర్భంగా మరి ఎప్పుడు కూడా ఇక్కడ చాలా జిల్లాలోనే బ్రహ్మాండంగా కార్యక్రమాలు అంబేద్కర్ యువజన సంఘం మరి పెద్దలు టీం అందరూ కూడా చేస్తూ ఉంటారు. మన పిఠాపురంలోనే ప్రసిద్ధి. మరి ఆయన యొక్క ఆశయాలు, ఆయన రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా మరి ఉండడం జరుగుతుంది. మరి ఆయన యొక్క భావి తరాలు, మన భావి తరాలు, ఆయన యొక్క బాల్యం, విద్యాభ్యాసం, ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన ఈ వ్యవస్థలో పడిన కష్టాలు ఇవన్నీ కూడా భావి తరాలకు తెలియాలి. అదేవిధంగా మనందరం కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా మరి ఈరోజు అన్ని ప్రభుత్వాలు కూడా పనిచేయాలి. అదేవిధంగా మనం కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని విజయనగరం జిల్లా చీపురపల్లి స్థానిక పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు మరియు విజయనగరం పార్లమెంట్ మాజీ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మరియు ఎంపీపీ ప్రతినిధి, జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి ఇప్పిలి అనంతం, జెడ్పీటీసీ ప్రతినిధి, జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రచార విభాగం అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివానాయుడు, చీపురపల్లి మండల అధ్యక్షులు మీసాల వరహాల నాయుడు, మేజర్ పంచాయతీ సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాస్, యువజన అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణతో కలిసి అంబేద్కర్ విగ్రహం పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. మహానీయుని ఆశయ సాధనకై పునరాంకితం అవుదామని అన్నారు. ఎంపీడీసీ గెరిడి రామదాసు, ముళ్ళు పైడిరాజు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. కులానికి సంబంధించిందిగా ఇది రాజ్యాంగ నిర్మాత, చదువులో రారాజు. ఇవాళ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నామంటే పెద్దల వేళ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఇవాళ కూడా ప్రజాస్వామ్యం, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే ఇవాళకి కూడా ఆ రాజ్యాంగం వల్ల మనం అంత కూడా అంతా స్వేచ్ఛగా హాయిగా జీవిస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. అటువంటిది ముఖ్యంగా అంబేద్కర్ చెప్పింది ఒకటి చెప్పారు. ఏదైతే రెండు కులాలు ఉన్నాయి, ఒకటి ధనికులు, పేదవాళ్ళు. ఈ రెండు కులాలు సమానత్వం అవ్వాలంటే ఒక చదువు వల్లనే సమానత్వం, న్యాయం చదవగలుగుతాం కదా. ఏదైతే హక్కులు కూడా సాధించుకోవాలంటే చదువు వల్ల సాధించుకోవాలని చెప్పి పెద్దలు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే సూచించారో చేశారు. కీర్తిశేషులు పెద్దల వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ ఆలోచన విధానం ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి పిల్లలందరూ కూడా అన్ని కులాల మతాలు అతీతంగా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా చదువుకోవాలని చెప్పేసి ఆవేళ పెద్దలు. ఈదురుగాలుల వలన పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా ఆదుకుంటారని, రైతులు అధైర్యపడవద్దు అని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రైతులకు భరోసా కల్పించారు. ఈదురుగాలుల వలన నియోజకవర్గంలో అరటి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలుసుకున్న ఆయన అధికారులతో కలిసి పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో అరటి తోటలను పరిశీలించారు. సాయంత్రం ఇచ్చిన ఈ గాలులకి చాలా చోట్ల అరటి తోటలు, కొద్దిగా బొప్పాయి చెట్లు దెబ్బతిన్నాయని మనమంతా కూడా చూస్తున్నాం. ఇది మనం ఉన్నది మన కందరాడ గ్రామం సంబంధించినటువంటి వారి రైతులు వీరంతా ఉన్నారు. రమారమ్మి ఈ మన పిఠాపురం నియోజకవర్గంలో 220 హెక్టార్లలో ఈ అరటి తోటలు ఉన్నాయి. ప్రాథమిక అంచనా ప్రకారం రమారమ్మి 100 ఎకరాలు పైబడి డ్యామేజ్ జరిగిందని హార్టికల్చర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. మేము ఈ సమస్యని
ఈ విషయాన్ని మన శాసనసభ్యులు పిఠాపురం శాసనసభ్యులైనటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారి ఆదేశానుసారం వేళ వచ్చి క్షేత్రస్థాయిలో ఈ విషయాన్నంతా పరిశీలించి ప్రతి ఎకరం కూడా డ్యామేజ్ జరిగిన దానికి అసెస్మెంట్ జరుగుతుంది. హెక్టార్ ఒక్కంటికి కూడా 35,000 చొప్పున కాంపన్సేషన్ పే చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా పరిశీలించి వారిని రిపోర్ట్ చేయవలసిందిగా వీరిని ఆదేశించడం జరిగింది. తప్పకుండా రైతులందరికీ కూడా చంద్రబాబు గారి నేతృత్వం ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. తప్పకుండా వీరందరికీ కృషి చేస్తామని శాసనసభ్యులు వారి మాటగా తెలియజేయమన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పెందుర్తి నియోజకవర్గం అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు జోసెఫ్ సుబ్బారాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి దళిత నాయకులందరూ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన మహోన్నత సేవలు ప్రజలందరికీ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అంబేద్కర్ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మన కొరకు, మన బడుగు బలహీన వర్గాల కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఆ యొక్క భాగంలోనే ఈరోజు నాడు యావత్తు భారతదేశం అంతటి కూడాను ఈరోజు బాబాసాహెబ్ యొక్క జయంతి కార్యక్రమాలు మూలలా జరిపించుకుంటున్నారు. ఇది బడుగు బలహీన వర్గాల యొక్క పండుగ దినముగా మనం అందరం కూడా భావించాలి. అంబేద్కర్ గారు జగజ్జీవనరావు గారి కన్నా పెద్దవారు. అలాగే మన దేశంలో ఎన్నో కష్టాలని వారు ఎదుర్కొని ఎంతో కష్టపడి చదువుకుని ప్రపంచంలో అతి కష్టమైన సమయంలో ఆయన మేధావిగా రుజువు చేసుకుని మన భారత రాజ్యాంగాన్ని రచించి మనకి సర్వమాన సమానత్వం చేకూర్చాలి, పబ్లిక్ సెక్టార్లు రావాలి, అందరూ అభివృద్ధి అవ్వాలనే ఆకాంక్షతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరూ అభివృద్ధి చెందాలని ఈ రాజ్యాంగాన్ని అలాగే భారత రాజ్యాంగాన్ని రూపొందించి భారతదేశానికి దిశ నిర్దేశించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బంగా గీతా విశ్వనాథ్ కొనియాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణం లోంజ్ రథాలపేట వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గీతా విశ్వనాథ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు గండేపల్లి బాబీ, మున్సిపల్ వైస్ చైర్మన్ పచ్చిమల్ల జ్యోతి అప్పలరాజు, పెద్దపాటి రాజేష్, పట్టణ పార్టీ అధ్యక్షుడు రావుల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ బడుగు బలహీన వర్గాలకి అభ్యున్నతి కోసం అందరికీ చేసిన వ్యక్తి, అన్ని వర్గాల సంక్షేమం ఉండాలని అంతరానితనం దగ్గర నుంచి అన్ని రకాలుగా ప్రజలందరూ కూడా విద్యలో కానీ అన్ని హక్కులు భారత రాజ్యాంగాన్ని నిర్మాణంలో కూడా భారతదేశ స్థితిగతులు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని అత్యంత పెద్దదైన భారత రాజ్యాంగ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ముఖ్యంగా మనమందరం కూడా ఆయనకి ఈ భూమి ఉన్నంత కాలం కూడా ఆయన రుణం తీర్చుకోలేదు. ఎందుకంటే ఆయన జీవితాన్ని త్యాగం చేస్తూ ఎంతో మందికి జీవితాలను ఇచ్చిన వ్యక్తి. మరి విద్య విషయంలో కానీ అందరూ కూడా సమైక్యంగా ఉండాలి, చర్చించుకోవాలి, పోరాడాలి అని చెప్పి ఆనాటి స్థితిగతుల నుంచి అందరూ కూడా అధిగమించడానికి ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా నేడు ప్రజలందరూ స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అసంఘటిత రంగ సంఘం అధ్యక్షులు బిన్నకోట రాము తెలియజేశారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెందుర్తిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బిన్నకోట రాము పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన సేవలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్కా రామనాయుడు, పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు 134వ జయంతి జరుపుకోవడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీగా మేము అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు అంబేద్కర్ గారు 1891లో ఏప్రిల్ 6న జన్మించారు. మరి ఈరోజు ప్రతి భారతీయుడు కూడా అంబేద్కర్ గారిని స్మరిస్తూ పెద్ద పండుగ రోజు చేసుకునే రోజు. మరి ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలని ముందుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చెబుతూ ఘనమైన నివాళి అర్పించడం జరుగుతుంది. మరి అతను మధ్యప్రదేశ్లో రామ్జీ భీమరావుగా అతను
పేరుని పెట్టి అందరూ కూడా స్మరించడం కూడా జరుగుతుంది. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈడీ అసెట్ మేనేజర్ సంతాను దాస్, ప్రత్యేక అతిథిగా హెడ్ హెచ్ఆర్ రామారావు విచ్చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపతి రాముడు ప్రముఖ వక్తగా హాజరై అంబేద్కర్ చిన్ననాటి కష్టాలు, ఆయనకు ఎదురైన సంఘటనలు, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా 22వ మెగా రక్తదాన శిబిరం నిర్వహించగా 150 మందికి పైగా దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రక్తదానం చేసిన వారికి బహుమతులు, ఎనర్జీ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ సేవా చైర్మన్ కొమ్ము సత్యనారాయణ, సెక్రటరీ రవీందర్ నునావత్, పిఈయు సెక్రటరీ ప్రశాంత్, ఆస్టో ప్రెసిడెంట్ జాన్ వెజ్లీ, ఓబీసీ చైర్మన్ సతీష్, వివిధ సెక్షన్ల హెడ్లు, ఈడీ అసెట్ మేనేజర్ సంతాను దాస్, హెడ్ హెచ్ఆర్ రామారావు తదితరులు పాల్గొన్నారు. సో అంత కాన్స్టిట్యూషన్ లో మైనారిటీస్ ఎలా ఉండాలి, వాళ్ళ హక్కులు ఏంటి, లేకపోతే మీకు హక్కులు ఇచ్చి మాకు హక్కులు ఇవ్వకపోతే రేపు ఈ దేశానికి థ్రెట్ అవుతుంది. అది ఒక కమ్యూనిటీకి హక్కులు ఇచ్చి ఇంకొక కమ్యూనిటీకి హక్కులు డినై చేస్తే ఇంటిగ్రిటీ కష్టం అవుతుంది, సమైక్యత ఉండదు, దేశానికి అభివృద్ధి ఉండదు. అందుకోసం he has provided space to all communities in the constitution. Whatever has been derived by tradition has been given by the constitution to all communities. మన సంప్రదాయం మీకు పైన బలాన వాళ్ళైతే మీకు అన్ని ఓకే, మీకు బలాన వాళ్ళైతే మీకు ఎంత చదువుకున్నా మీరు కింద అని చెప్పాను. కానీ రాజ్యాంగం చెప్పడం మీరు చదువుకుంటే మీకు గౌరవం కింద అయినా పైన, మీరు ఎక్కడ పుట్టినా పర్లేదు. మీరు బాగా చదువుకుంటే మీరు గొప్పవాడు, బాగా చదువుకోకపోతే నువ్వు అక్కడ పుట్టినా ఇక్కడ పుట్టినా ఒకటే. ఈక్వాలిటీ తెచ్చాడు, అది వీళ్ళకి ఇష్టం లేదు. కింద కులాల వాళ్ళు సమాన హక్కులు తీసుకోవడం అనేది ఇష్టం లేదు. 14 గ్రామాల ఆరాధ్య దైవం నెల్లిముక్కు పెంటమాంబ అమ్మవారి జాతరకు భక్తులు పోటెత్తారు. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు గ్రామంలో వెంచేసి ఉన్న ఆలయంలో అమ్మవారి వార్షిక జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అమ్మవారిని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అమ్మవారి దయతోనే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది అన్నారు. ఉత్తరాంధ్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎక్కడా ఎటువంటి ఘటనలు జరగకుండా న్యూ పోర్ట్ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గడ్డిగంటాడులో వెలిసినటువంటి శ్రీ 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 పెంటమాంబ అమ్మవారి యొక్క మరి వార్షిక మహోత్సవం సందర్భంగా, పండుగ సందర్భంగా మరి ఇక్కడ గ్రామ పెద్దలు అందరూ కలిపి ప్రతి ఏడాది చేసే విధంగా ఇంకా ఘనంగా ఈ ఏడాది చేస్తూ, అందుకు వారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ చుట్టుపక్కల ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, అలాగే వార్తలోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా పొన్నేకల్లులో అంబేద్కర్ జయంతి వేడుకలు, హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తిరుమల వెంకన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, తమ కుమారుడు మార్క్ శంకర్ పేరు మీద అన్నదానం. అరకు జిల్లా అరకు లోయలో దారుణ హత్య, పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన నిందితుడు, ఘటనా స్థలాన్ని పరిశీలించిన పాడేరు డీఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.